హలో ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ్ కోయడా. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష నిన్న గ్రూప్ డిస్కషన్ అయితే కొంతమందికి అయితే జరిగింది. సో ఈ గ్రూప్ డిస్కషన్లో కొంతమందిని అయితే సెలెక్ట్ చేసిరు. ఆ సెలెక్ట్ చేసిన దాంట్లో కొన్ని గ్రూప్స్ చేసిరు. దాన్ని ఒక గ్రూప్కి వచ్చేసి 10 మెంబర్స్ లెక్క పెట్టారు. సో ఒక ఓవరాల్గా 5 to 6 గ్రూప్స్ ఏమో పెట్టారు. ఆ 5 to 6 గ్రూప్స్లో కొంతమందికి అయితే నిన్న గ్రూప్ డిస్కషన్ జరిగింది కదా. సో ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఎందుకంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే వీడియో కొంచెం హైప్ అయితే వస్తుంది. అండ్ నాకు కూడా కొంచెం ఇంకా వీడియో చేయాలనేది ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ అట్లానే నిన్న జరిగిన అగ్ని పరీక్ష గురించి అయితే ఇలా మనం మాట్లాడదాం. సో దాంట్లో గ్రూప్లో సెలెక్ట్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ అందరు కామనర్స్ అని చెప్పారు బిగ్ బాస్ టీం వాళ్ళు. కానీ నిన్న జరిగిన అగ్ని పరీక్ష ఏదైతే గ్రూప్ డిస్కషన్ ఉందో దాంట్లో ఆల్మోస్ట్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఒక టీంలో ఒక్కరిని ఇద్దరిని తప్ప ఒక మ్యాక్సిమం ఒక 5-6 ఉన్నారు. దాంట్లో నుంచి కూడా ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు ఎక్కువ మంది. వినయ్ కుయ్య, ఉప్పల్ బాలు కూడా ఉన్నారు దాంట్లో. సో వీళ్ళని కూడా నా టీంలోనే అయితే తీసుకుర్రు. గ్రూప్ డిస్కషన్కి అయితే పిలిచారు, వాళ్ళు కూడా చేశారు. అండ్ గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు మీరు ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయమంటే ఏడ్చుకుంటా మీ స్టోరీ మొత్తం చెప్పుకుంటా కొంచెం మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. వాళ్ళకి ఏదో కనిపించాలి చూపించాలి అన్నట్టు మీరు ఓవర్గా చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. సో మీరు కొంచెం మంచిగా చెప్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిన్న కొంతమంది అయితే గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళని ఒక 10 minutesలో బయటకు వెళ్ళగొట్టేశారు. వాళ్ళ దాంట్లో స్టఫ్ లేదు. మొత్తం మీరు ఉన్నది చెప్పి మీకు వాళ్ళని ఇంప్రెస్ చేయమని చెప్తారు. వాళ్ళు ఇంప్రెస్ చేయమన్నప్పుడు మీరు వాళ్ళని ఇంప్రెస్ ఎట్లా చేయాలని చూడాలి. కానీ మీరు ఇంకా డిగ్రేడ్ చేసుకున్నట్టు మాట్లాడుకోకూడదు వాళ్ళ దగ్గర. ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది అంటే మన గురించి మనం చెప్పినప్పుడు మనం ఏ ఫ్లోలోనైతే చెప్తామో అదే ఫ్లోలో పోనీయండి. దాన్ని పెంచడానికి చూడండి. మీరు ఇంకా ఒక మంచి మూమెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా సాడ్ మూమెంట్ చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అని మీరు అనుకోకూడదు. కొన్నిసార్లు ఇంప్రెస్ కాదు, బ్యాక్ ఫైర్ అవుతుంది అది. సో ఏంటంటే కొంచెం మంచి ఫ్లోలో వెళ్ళినప్పుడు ఆ ఫ్లోని కంటిన్యూ చేసుకుంటే కొంచెం మంచిగా అయిపోరు. అండ్ గ్రూప్ డిస్కషన్లో ఇచ్చిన టాపిక్స్ ఏముంటాయి మ్యాక్సిమం అంటే నిన్న ఇచ్చిన దాంట్లో మ్యారేజ్ గురించి ఇంకా లివింగ్ గురించి ఇచ్చారు. అందరూ ఆపోజిట్ ఉన్నప్పుడు అందరికి నేను ఆపోజిట్గా ఉంటా అని 10 మంది ఒక దిక్కు మాట్లాడితే నేను ఒక దిక్కు మాట్లాడితే సెలెక్ట్ చేస్తారేమో అని ఆలోచన పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు ఏ పాయింట్ అనిపిస్తే ఆ పాయింట్ కరెక్ట్ మాట్లాడు. ఇచ్చిన పాయింట్ తీసుకున్న పాయింట్ ఏదైతే ఉంటారో ఆ పాయింట్లో మీరు కరెక్ట్ 100% ఆ పాయింట్ మీదనే మాట్లాడేది. కొంచెం గట్టిగా మాట్లాడడానికి డిఫెన్స్ చేసుకోనికి ఛాన్స్ తీసుకొని మీరు డిఫెన్స్ చేసుకోలేకపోతే వాళ్ళ లెక్కనే అందరి లెక్కనే నేను కూడా మాట్లాడతా, వాళ్ళు మాట్లాడింది నేను రైట్ అంట అనేదానికి పాయింట్ పెట్టుకోకూడదు. సేఫ్ ఆడినట్టు ఉంటుంది వాళ్ళకి. మీరు డిఫరెంట్ పాయింట్స్ పెట్టి మాట్లాడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, మనం ఇట్లా నార్మల్ పీపుల్కి ఛాన్స్ దొరుకుతుందా వాళ్ళని సెలెక్ట్ చేస్తాను ఆ భయం పెట్టుకొని అయితే అసలు మాట్లాడదు. మీరు మాట్లాడేటప్పుడు మీ 100% మీరు ఎఫర్ట్స్ పెట్టి ఆడరు. మీరు ఎట్లయితే ఆల్మోస్ట్ మీరు అంతమంది అప్లై చేసినప్పుడు దానికే మీరు ఏడు దాకా వచ్చారంటేనే మీరు చాలా గ్రేట్. మీ ప్రొఫైల్ పిక్ అయింది అని అంటేనే మీరు చాలా ఏదో మీ దగ్గర స్టఫ్ ఉంటేనే పిక్ అయింది. ఈడ మీరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా అని చెప్పి భయపడి కొంచెం డిగ్రేడ్ అయ్యారు అనుకో వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్లు అది ఏముండదు. సో సెలెక్ట్ చేసి లాస్ట్ ఇయర్ కూడా చాలా మటుకు స్టేజ్ మీద వచ్చినాక కూడా రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు వాళ్ళని చూసి భయపడకుండా అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడతారేమో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారనే డిగ్రేడ్ మీ దాంట్లో మీరు కాకుండా మీరు వీలైనంత మీరే మాట్లాడడానికి ట్రై చేయండి. మీ వాయిస్ రేజ్ చేయడానికి ఉండండి. మీరు పెట్టే పాయింట్స్ 100% కరెక్ట్ పాయింట్స్ పెట్టుండి పాయింట్ టు పాయింట్ మాట్లాడుర్రి. వాళ్ళతో ఇప్పుడే క్లోజ్ కాకుండా, ఎందుకనంటే ఇంకా రేపు ఇంకా ముందర డిస్కషన్స్ ఉంటాయి కదా, దాంట్లో నామినేషన్ చేయమంటే అప్పుడు మీరు వాళ్ళని చేయలేమేమో అనే ఇప్పటి నుంచే మీకు అది ఉండొద్దు. వాళ్ళ దాంట్లో కూడా నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి, అందరు మాట్లాడేటప్పుడు వాళ్ళ దాంట్లో నెగిటివ్ పాయింట్స్ ఏం మాట్లాడుతారు, పాజిటివ్ పాయింట్స్ ఏం మాట్లాడుతారు అన్నీ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ మాట్లాడడానికి చూడండి. ఎప్పుడైనా సరే మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరు గట్టిగా చేసుకున్నట్టు ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నిన్న కొంతమంది ఏడ్చుకుంటా మాట్లాడారు. అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ఏడ్చుకుంటా మాట్లాడారు, కొంతమంది ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అని చెప్పడానికి ఏడ్చినామని కొంతమంది అన్నారు. అట్లా చెప్పకూరి. మీకు వచ్చిన ఛాన్స్ని మీరు యూజ్ చేసుకోండి. చాలా మందికి ఛాన్స్ రాలేదు బయట. మీకు వచ్చిన ఛాన్స్ని మీరు ఇక్కడ దాకా వచ్చినాక పొడగొట్టుకుంటే ఇంకా మీరే వేస్ట్ అవుతారు. మీకు డిస్కషన్స్ ఇచ్చినప్పుడు డిస్కషన్లో 100% మీరు ఫైట్ చేయరు. నిన్న జరిగిన దాంట్లోనైతే ఆల్మోస్ట్ అంతా అట్లానే ఉంది. దాంట్లోకి ఇవాళ మీరు చేసే ఎవరైతే ఇవాళ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయో వాళ్ళ దాంట్లో మీరు మంచిగా ఉండడానికి ఇంకా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఇస్తారో ఫస్ట్ ఆ టాపిక్ మీద కొంచెం మీరు అవగాహన తెచ్చుకోరు. వాళ్ళు ఏం మాట్లాడుతారో అది కొంచెం మీరు తెలుసుకోరు.
అట్లనే అందరు మాట్లాడిన పాయింట్స్ నేను మాట్లాడతానైతే మాట్లాడకూడదు. ఇంకోటి మీరు మాట్లాడే వ్యాలిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి దానిపైన మీరు 100% స్ట్రాంగ్ ఉండాల్సింది. అట్లా స్ట్రాంగ్ ఉంటేనే వీళ్ళు అరే వీళ్ళు ఈ మాట మీద స్ట్రాంగ్. కొంతమంది చాలా మటుకు అయితే ఒక్కొక్క కేటగిరీ నుంచి వచ్చారు. కొంతమంది డ్యాన్స్ నుంచి, కొంతమంది మ్యూజిక్ నుంచి, యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్కరు అయితే ఉన్నారు. వీళ్ళందరూ మైండ్ సెట్ ఎట్టుంటుందో మీరు అక్కడ చూసుకొని మీరు మాట్లాడేటప్పుడు మీ పక్కన ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం అరే ఎవరి స్టామినా ఏంది ఎట్లా అని. మీకు ఆల్మోస్ట్ అడిగి పోయిన తర్వాత మీ అందరి ముఖాలు మీరు చూసుకున్నాం మీకు అర్థమైపోతుంది. వీళ్ళందరూ అరే మేము ఇది ఎన్నో చూసినట్టున్నాం కదా మనం గుర్తుపడతాం కదా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడదాం తెలుసుకుందాం అని మన పాయింట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ పాయింట్స్ మనం తెలుసుకుందామని అట్లా చేసుకోకూరి. ఎందుకంటే మీ పాయింట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. రేపు మీరు నామినేషన్ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ వాళ్ళకి ముందర పెట్టి మాట్లాడతారు. అందుకే గైస్ ఇక వీడియోనైతే నిన్న జరిగిందైతే గ్రూప్ డిస్కషన్లో అంతా కథ అయితే ఇది. సో నెక్స్ట్ రౌండ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో నిన్న జరిగిన దాంట్లో సో వాళ్ళైతే కొంచెం మంచిగా పర్ఫామ్ చేయండి. మీరు మంచిగా పర్ఫామ్ చేసి సెలెక్ట్ అయితే మాకు కూడా మంచిగా ఉంటుంది. ఒక కామనర్గా మీరు సెలెక్ట్ అయ్యారు అని మాకు కూడా ఉంటుంది. సో మీరు మంచిగా అడిగి మీకు మేము సపోర్ట్ చేస్తాం. అండ్ ఓటింగ్ విషయంలో ఏదన్నా సరే మేమైతే సపోర్ట్ చేస్తాం. మీ అందరికీ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే సపోర్ట్ చేస్తాం. అటువంటి సెలబ్రిటీస్కి చేయమని కాదు. ఇప్పటి వరకు ఉన్న కామనర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో మనకి ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిన వాళ్ళకి మనమైతే సపోర్ట్ చేద్దాం. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎట్లుందో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మా కామెంట్స్లో అంతా చెప్పండి. దాన్ని మేము చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసేస్తాం. అండ్ ఇంకా మీకున్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పండి. మేము అది కూడా మా వీడియోలో అయితే చెప్తాం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.